అప్పుడు సమయం సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలు కావస్తోంది. చుట్టూ ఉన్న గాలిలో ఏదో తెలియని బరువు. మీ చెవుల్లో హెడ్ఫోన్స్ ఉన్నాయా? అయితే ఒక్క క్షణం మీ చుట్టూ ఉన్న గదిని గమనించండి. అంతా నిశ్శబ్దంగా ఉందా? లేక ఆ మూల చీకట్లో ఏదో కదులుతున్నట్టు అనిపిస్తోందా? భయం అంటే రక్తపాతం కాదు మిత్రమా. భయం అంటే మనం నమ్మిన నిశ్శబ్దం మనల్ని మోసం చేయడం. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ అలాంటిదే. ఆ ఒక్క రాత్రి ఆ ఊళ్ళో ఎవ్వరూ నిద్రపోలేదు. ఎందుకు? తెల్లవారేసరికి ఆ ఊరంతా శ్మశానంలా ఎందుకు మారింది? కేవలం ఒకే ఒక్క ఇంటి ముందు దీపం ఎందుకు వెలుగుతోంది? రోజుకో స్టోరీ టీవీలో ఈరోజు ఈ గగుర్పాటు కలిగించే యథార్థ గాథను విందాం. మీరు వింటున్నారు కదా? వింటున్నప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి. కొంచెం గొంతు తగ్గించి రహస్యంగా. అది విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం. పేరు చెప్పను, కానీ అక్కడ మనుషుల కంటే కొండల నీడలే ఎక్కువ మాట్లాడతాయి. ఆ రోజు పౌర్ణమి కాదు, అమావాస్య అంతకంటే కాదు, కానీ ఆకాశం మీద నల్లటి మేఘాలు పడగ విప్పిన పాముల్లా కమ్ముకున్నాయి. ఊళ్ళో ప్రతి ఇంట్లో లైట్లారిపోయాయి, కానీ ఎవ్వరూ నిద్రపోవడం లేదు. అందరి కళ్ళు తలుపు సందుల్లోంచి బయటకు చూస్తున్నాయి. ఎందుకంటే ఆ ఊరి చివర ఉన్న ఒక పాత బంగ్లాలోంచి ఒక వింతైన శబ్దం వస్తోంది. అది ఏడుపా, నవ్వా, లేక ఎవరైనా ఇనుప గొలుసులను నేలమీద ఈడ్చుకుంటూ వెళ్తున్న శబ్దమా? శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ ఆ ఊరి పెద్దాయన రంగయ్య గడప మీద కూర్చుని వణుకుతున్నాడు. అతని చేతిలో ఉన్న కర్ర నేలకు తగిలి టక్ టక్ అని కొట్టుకుంటోంది. అతని పక్కనే ఉన్న మనవడు అడుగుతున్నాడు, తాతా, అందరూ ఎందుకిలా భయపడుతున్నారు? వీధిలో ఆ కుక్కలు అలా వింతగా ఎందుకరుస్తున్నాయి అని. రంగయ్య ఏమీ మాట్లాడలేదు. అతని చూపులు కేవలం ఆ చీకటి వీధివైపే ఉన్నాయి. సరిగ్గా అప్పుడే ఊరి మధ్యలో ఉన్న రావి చెట్టు దగ్గర ఒక నీడ కనిపించింది. అది మనిషి నీడలా లేదు, పొడవుగా అస్థిపంజరంలా గాలిలో తేలుతున్నట్టుగా ఉంది. మిత్రులారా, మీరెప్పుడైనా గమనించారా? మనకు ఏదైనా ప్రమాదం రాబోతోంది అంటే మన లోపల ఉన్న ఏదో ఒక ఇంద్రియం మనల్ని హెచ్చరిస్తుంది. ఆ రాత్రి ఆ ఊళ్ళో ప్రతి ఒక్కరి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎవ్వరికీ ఆకలి లేదు, ఎవ్వరికీ నిద్ర రావడం లేదు. ఆ శబ్దం ఇప్పుడు దగ్గరవుతోంది. ఊరి మొదటి ఇల్లు సుబ్బయ్య ఇల్లు. సుబ్బయ్య భార్య కిటికీలోంచి చూసింది. బయట ఎవ్వరూ లేరు, కాని తలుపు మీద ఎవరో నెమ్మదిగా గోళ్లతో గీకుతున్న శబ్దం. క్రీచ్ క్రీచ్. ఆ శబ్దం వింటుంటే పళ్ళు పుచ్చిపోయే అంత నొప్పి పుడుతోంది. ఆమె భయంతో గట్టిగా అరుద్దామనుకుంది, కాని గొంతు పెగలడం లేదు. సరిగ్గా అదే సమయంలో సుబ్బయ్య ఆమె నోరు మూసి, శబ్దం చేయకు, అది మనం మాట్లాడుకుంటే గుర్తుపడుతుంది అని గుసగుసలాడాడు. అది అంటే ఎవరు? ఆ ఊరిని వెంటాడుతున్న ఆ అదృశ్య శక్తి ఏమిటి? కాసేపు మౌనం, ఉత్కంఠ పెంచుతూ. కథ లోతుల్లోకి వెళ్లే కొద్దీ మీ ఒళ్ళు గగుర్పడవక మానదు. ఒకవేళ మీరు ఒంటరిగా ఈ కథ వింటుండే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఎందుకంటే భయం ఎప్పుడూ వెనక నుంచే వస్తుంది. ఈ ఉత్కంఠభరితమైన ప్రయాణంలో మాతో కలిసి సాగడానికి రోజుకో స్టోరీ టీవీని ఇప్పుడే లైక్ చేయండి. ఈ కథలో అసలైన మలుపు ఇప్పుడే మొదలవుతుంది. రాత్రి 2 దాటి 3 కావస్తోంది. సాధారణంగా దీన్ని డెవిల్స్ అవర్ అంటారు. ఆ సమయంలో ఆ ఊళ్ళో ఉన్న ఒకే ఒక్క గుడి గంట తనంతట అదే మ్రోగడం మొదలుపెట్టింది. టంగ్ టంగ్ టంగ్. ఆ గంభీరమైన శబ్దం ఊరంతా ప్రతిధ్వనిస్తోంది. పూజారి గుడి లోపలే ఉన్నాడు, కాని అతను గంట కొట్టడం లేదు. అతను విగ్రహం వెనక దాక్కొని ధ్యానం చేస్తున్నాడు. ఆ శబ్దానికి తోడు ఊరి చెరువు దగ్గర నుంచి ఎవరో స్త్రీ పాడుతున్న వింతైన పాట వినిపించడం మొదలైంది. ఆ పాటలో భాష లేదు, కేవలం ఒక రకమైన మూలుగు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రైకాగ్నికాలాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈ మంత్రం అర్థమేమిటంటే, ముల్లోకాలకు నాథుడైన మృత్యువును జయించిన ఆ పరమశివుడికి నమస్కారం. ఆ పూజారి భయంతో ఈ మంత్రాన్ని పఠిస్తుంటే బయట ఉన్న ఆ అదృశ్య శక్తి మరింత క్రోధంతో ఊగిపోయింది. ఒక్కసారిగా ఊరిలోని తలుపులన్నీ దానంతట అవే దడదడలాడడం మొదలుపెట్టాయి. కిటికీలు పగిలిపోతున్నాయి. గాలి సుడిగుండంలా తిరుగుతోంది. ఆ రాత్రి ఎవ్వరూ కళ్ళు మూయలేదు. కళ్ళు మూస్తే మళ్లీ తెరవలేమేమో అన్న భయం. తెల్లవారుజాము అవుతోంది. సూర్యుడింకా రాలేదు, కాని ఆకాశంలో వెలుతురు రేఖలు కనిపిస్తున్నాయి. ఆ గాలి తగ్గింది. ఆ శబ్దాలు ఆగిపోయాయి. ఊరంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.
కాని అది ప్రశాంతమైన నిశ్శబ్దం కాదు, మరణం తర్వాత వచ్చే నిశ్శబ్దం. మెల్లగా ఊరి జనం బయటకు రావడం మొదలుపెట్టారు. అందరి ముఖాల్లో భయం, అలసట. కాని అందరూ ఆశ్చర్యపోయిన విషయం ఒకటుంది. ఆ ఊరంతా చీకటిగా ఉంటే ఒకే ఒక్క ఇంటి ముందు మట్టి దీపం ప్రకాశవంతంగా వెలుగుతోంది. ఆ ఇల్లు ఎవరిది? ఆ ఇంట్లో ఎవరున్నారు? వారా రాత్రిని ఎలా తట్టుకున్నారు? అందరూ ఆ ఇంటివైపు చూస్తున్నారు. ఆ ఇల్లు ఊరి చివరన అలికిడి లేని చోట ఉంది. అది ఊర్లో అందరూ పిచ్చిది అని పిలిచే ఒక వృద్ధులాలి ఇల్లు. ఆమె పేరు గౌరమ్మ. ఎవ్వరితోనూ మాట్లాడదు. ఎప్పుడూ తనలో తాను ఏదో మంత్రం జపించుకుంటూ ఉంటుంది. ఊరంతా అల్లకల్లోలంగా మారిన ఆ రాత్రి ఆమె ఇంటి ముందు మాత్రం ఆ ప్రమిద దీపం కొండెక్కిపోకుండా నిలకడగా వెలుగుతోంది. ఆశ్చర్యమేంటంటే ఆ దీపం చుట్టూ ఉన్న గాలిలో ఒక రకమైన మల్లెపూల సువాసన వస్తోంది. మిగతా ఊరంతా కుళ్ళిన మాంసం వాసనతో నిండిపోయుంటే. రంగయ్య, పూజారి ఇంకా కొంతమంది గ్రామస్తులు వణుకుతున్న అడుగులతో ఆ ఇంటి గడప దగ్గరికి వెళ్లారు. గౌరమ్మ లోపల కూర్చుని ఉంది. ఆమె కళ్ళు మూసుకొని ఉన్నాయి. ఆమె ముందు ఒక పాత తాళపత్ర గ్రంథం ఉంది. పూజారి అడిగాడు, గౌరమ్మ, అసలు ఈ రాత్రి ఏం జరిగింది? ఆ శబ్దాలేమిటి? ఆ భయంకరమైన రూపాలు ఎవరివి? గౌరమ్మ మెల్లగా కళ్ళు తెరిచింది. ఆమె కళ్లలో ఒక వింతైన మెరుపు. ఆమె నవ్వింది. ఆ నవ్వులో వెటకారం లేదు, ఒక రకమైన వేదన ఉంది. అవి రూపాలు కావు నాయనా, అవి మనం చేసిన పాపాల నీడలు. ఈ ఊరి మనుషులు మరిచిపోయిన ఒక సత్యాన్ని గుర్తు చేయడానికి కాలం పంపిన అతిథులు అవి. అసలు విషయమేమిటంటే, సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఇదే రోజున ఆ ఊరిలో ఒక ఘోరం జరిగింది. ఒక అమాయకపు కుటుంబాన్ని ఊరి జనం కలిసి అన్యాయంగా వెలివేశారు. ఆకలితో, దాహంతో ఆ కుటుంబం ఆ ఊరి పొలిమేరలోనే ప్రాణాలు విడిచింది. చనిపోయే ముందు వారు అన్న మాట ఒక్కటే, అది ఏ రోజుకైతే మీరు మమ్మల్ని మర్చిపోయి మీ స్వార్థంలో మునిగిపోతారో ఆ రోజు రాత్రి మేం తిరిగి వస్తాం, మీ నిద్రను తీసుకెళ్తాం. గత కొన్నేళ్లుగా ఆ ఊరు అక్రమ సంపాదనకు, అబద్ధాలకు నిలయంగా మారింది. మనుషుల మధ్య ప్రేమ పోయింది. కేవలం ధనం మీద వ్యామోహం పెరిగింది. అందుకే ఆ రాత్రి ఆ ఆత్మల సమూహం ఊరి మీద పడింది. ప్రతి ఇంటి తలుపు తట్టింది. కాని ఆ ఆత్మలకు ఒకే ఒక్క భయముంది. అది నిజమైన భక్తి మరియు పశ్చాత్తాపం. గౌరమ్మ ఆ రాత్రి నిద్రపోలేదు. ఆమె ఆ కుటుంబం కోసం ప్రార్థించింది. తన వంతుగా వారి ఆత్మశాంత కోసం దీపం వెలిగించింది. అందుకే ఆమె ఇంటి దరిదాపుల్లోకి ఆ చీకటి శక్తులు రాలేకపోయాయి. మిత్రులారా, మీకు తెలుసా, మన పురాణాల్లో ఒక మాట ఉంది, ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః. అంటే ధర్మాన్ని మనం నాశనం చేస్తే ఆ ధర్మమే మనల్ని నాశనం చేస్తుంది. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఆ రాత్రి ఆ ఊరి ప్రజలు తమ తప్పును తెలుసుకున్నారు. తెల్లవారేసరికి ఎవ్వరూ చనిపోలేదు. కాని అందరి మనసుల్లో ఒక భయం మిగిలిపోయింది. ఆ దీపం వెలిగిన ఇల్లు వారికి ఒక పాఠం నేర్పింది. ఆస్తి, అంతస్తులు మనల్ని కాపాడలేవు. కేవలం మన మంచి ప్రవర్తన మాత్రమే మనల్ని చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుంది. ఈ కథ వింటుంటే మీకేమనిపిస్తోంది? ఒకవేళ ఆ రాత్రి మీరు ఆ ఊర్లో ఉంటే ఏం చేసేవారు? ఇటువంటి మరిన్నో ఆసక్తికరమైన, ఆలోచింపచేసే కథల కోసం మన రోజుకో స్టోరీ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు ఇలాంటి మరిన్ని మంచి కథలు చెప్పడానికి ప్రేరణనిస్తుంది. కథ ఇంకా ముగియలేదు. ఆ ఊరి బంగ్లాలో వినిపించిన ఆ గొలుసుల శబ్దం ఎవరిది? గౌరమ్మ తాళపత్ర గ్రంథంలో ఉన్న ఆ చివరి రహస్యం ఏమిటి? గౌరమ్మ ఇంటి ముందు నిలబడిన గ్రామస్తులందరిలో ఒకటే ప్రశ్న. ఆ పాత బంగ్లాలో వినిపించిన గొలుసుల శబ్దం ఎవరిది? పూజారిగారు గౌరమ్మ దగ్గరికి వెళ్ళి, గౌరమ్మ, ఊరంతా ఇళ్లల్లో దాక్కుంటే ఆ బంగ్లాలో మాత్రం ఎవరో తిరుగుతున్నట్టు అనిపించింది. అక్కడ ఎవరూ ఉండరు కదా అని అడిగాడు. గౌరమ్మ ఆ పాత తాళపత్ర గ్రంథాన్ని మెల్లగా తిరగేసింది. అందులో ఒక పేజీ దగ్గర ఆగింది. అక్కడ ఒక మనిషి చిత్రం ఉంది. అతని కాళ్లకు గొలుసులు కట్టి ఉన్నాయి. ఆమె గొంతులో ఒక విధమైన వణుకు మొదలైంది. అక్కడ ఉన్నది ఎవరో కాదు నాయనా, అది ఈ ఊరి అహంకారం. 100 ఏళ్ల క్రితం ఏ వ్యక్తి అయితే ఆ అమాయక కుటుంబాన్ని అన్యాయంగా శిక్షించి కాళ్లకు గొలుసులు కట్టి ఊరి పొలిమేరలో పడేశాడో ఆ జమీందారు ఆత్మ ఇంకా అక్కడే బందీ అయ్యుంది. ఆ గొలుసుల శబ్దం అతను పడుతున్న నరక యాతన.
సరిగ్గా అప్పుడే ఆకాశంలో మేఘాలు విడిపోయి ఒక్కసారిగా మెరుపు మెరిసింది. ఆ వెలుతురులో ఊరి చివర ఉన్న ఆ బంగ్లా మేడమీద ఒక ఆకారం కనిపించింది. అది కదులుతోంది. అది కిందకు దిగుతోంది. గ్రామస్తులంతా భయంతో ఒకరినొకరు పట్టుకున్నారు. కాని గౌరమ్మ లేచి నిలబడింది. భయపడకండి, ఈ రోజుతో ఆ పాపానికి విముక్తి కలిగించే సమయం వచ్చింది. సూర్యోదయం అయ్యేలోపు మనం ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళాలి. పూజారిగారు వణికిపోతూ, మేమక్కడికి రాలేము గౌరమ్మ, అక్కడ ప్రాణాలు పోతాయేమో అన్నాడు. గౌరమ్మ నవ్వింది. ప్రాణం పోయేది భయంతోనే నాయనా, సత్యంతో కాదు. మనందరం కలిసి ఆ ఆత్మకు క్షమాపణ చెబితే తప్ప ఈ ఊరికి పట్టిన శని వదలదు. అందరూ కలిసి నెమ్మదిగా ఆ బంగ్లా వైపు నడవడం మొదలుపెట్టారు. దారిలో ఉన్న చెట్లు గాలికి వింతగా ఊగుతున్నాయి. గొలుసుల శబ్దం ఇప్పుడు చాలా దగ్గరగా వినిపిస్తోంది. ఝన్ ఝన్ ఝన్. ప్రతి అడుగుకు గుండె వేగం పెరుగుతోంది. బంగ్లా గేటు దగ్గరకు వెళ్లగానే అది తనంతట తానుగా భయంకరమైన శబ్దంతో తెరుచుకుంది. లోపలంతా చీకటి. కాని అక్కడ ఒక వింతైన కాంతి కనిపిస్తోంది. ఆ కాంతి మధ్యలో ఆకలితో ఎండిపోయిన ఒక ముసలి ప్రాణంలాంటి ఛాయ. అది ఆ జమీందారు ఆత్మ కాదు. అది ఆ రోజు అన్యాయంగా చనిపోయిన ఆ కుటుంబ యజమాని ఆత్మ. అతనా గొలుసులను పట్టుకుని ఏడుస్తున్నాడు. అతను చూస్తున్నది జమీందారు వైపు కాదు, తన కుటుంబానికి తిండి పెట్టని ఆ ఊరి జనం వైపు. గౌరమ్మ ముందుకు వెళ్లి ఆ ఆత్మ ముందు మోకాళ్ల మీద కూర్చుంది. మమ్మల్ని క్షమించు. ఈ ఊరి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఈ రోజు నుంచి ఈ ఊర్లో ఎవరూ ఆకలితో పడుకోరు. ఇది నా ప్రమాణం. మిత్రులారా, ఆ క్షణం అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ గాలిలో వినిపిస్తున్న భీకర శబ్దాలన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. ఆ ఆత్మ కళ్లలోంచి నీళ్లు రాలాయి. అది వెలుగులో కలిసిపోయింది. ఇటువంటి మనసును కదిలించే, గగుర్పొడిచే కథలు మీరు వినాలంటే మీరు చేస్తున్నది ఒక్కటే, మా రోజుకో స్టోరీ టీవీకి మీ మద్దతు ఇవ్వడం. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో శక్తినిస్తుంది. ఈ కథ ముగింపులో దాగి ఉన్న ఆ పరమార్థమేమిటో వింటే మీరు జీవితాంతం మర్చిపోలేరు. సూర్యుడు మెల్లగా కొండల వెనక నుంచి వస్తున్నాడు. ఆ వెలుతురు బంగ్లా మీద పడగానే ఆ పాత కట్టడం ఒక్కసారిగా కూలిపోయింది. కాని ఎవరికీ ఏమీ కాలేదు. గ్రామస్తులందరి కళ్లలో ఒక కొత్త కాంతి. వారప్పటి వరకు దాచుకున్న డబ్బు కంటే పక్కవాడి ఆకలి ముఖ్యమని తెలుసుకున్నారు. కాని కథ ఇక్కడితో ఆగిపోలేదు. గౌరమ్మ ఆ తాళపత్ర గ్రంథాన్ని మూసివేస్తూ ఒక మాట అంది. ఆ మాట విన్న పూజారిగారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గౌరమ్మ ఆ తాళపత్ర గ్రంథాన్ని మూసివేస్తూ పూజారి కళ్లల్లోకి నీరుగా చూసి అన్న ఆ మాట, పూజారిగారు, ఈ ఊరి పాపంలో మీ వాటా కూడా ఉంది. ఆ రోజు ఆ ఆకలితో ఉన్న కుటుంబం మీ గుడిమెట్లు ఎక్కినప్పుడు మీరు వారిని కరుణించలేదు సదా. ధర్మం పేరు చెప్పి వారిని గెంటివేశారు. ఆ గొలుసులు ఆ జమీందార్వి మాత్రమే కాదు, అవి మీ మనసుకున్న సంకెళ్ళు కూడా. పూజారిగారు అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. ఆయన కళ్లనుంచి ధారగా కన్నీళ్లు వస్తున్నాయి. అది భయం కాదు, పశ్చాత్తాపం. ఊరి ప్రజలందరూ నిశ్శబ్దంగా నిలబడిపోయారు. ఆ ఒక్క రాత్రి వారిలో ఉన్న ముసుగులన్నీ తొలగించి వారి అసలు స్వరూపాన్ని చూపించింది. తెల్లవారింది. ఆకాశం నిర్మలంగా ఉంది. కాని ఆ ఊరి చివర బంగ్లా ఉన్న చోట ఇప్పుడు కేవలం మట్టి దిబ్బ మాత్రమే మిగిలింది. ఒకే ఒక్క ఇంటి ముందు వెలిగిన ఆ దీపం ఇప్పుడు ప్రతి ఇంటి గడప మీద వెలుగుతోంది. గ్రామస్తులందరూ కలిసి ఆ దిబ్బ పక్కనే ఒక చిన్న అన్నదాన సత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఆ ఊర్లో ఇకపై ఎవరూ ఆకలితో నిద్రపోకూడదని ప్రమాణం చేసుకున్నారు. గౌరమ్మ మాత్రం తన పాత తాళపత్ర గ్రంథాన్ని తీసుకుని నెమ్మదిగా కొండల వైపు వెళ్ళిపోయింది. ఆమె ఎవరు, ఎక్కడ్నుంచి వచ్చింది, అది ఎవ్వరికీ తెలీదు. కాని ఆమె వెళ్లిన దారిలో మాత్రం ఆ మల్లెపూల సువాసన ఇంకా అలాగే ఉండిపోయింది. మిత్రులారా, ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే: సత్యం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కాని అది మనల్ని పవిత్రం చేస్తుంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం. అంటే సత్యాన్ని పలకాలి, ప్రియమైన దాన్నే పలకాలి, కాని ఇతరులకు కీడు చేసే అప్రియమైన సత్యాన్ని పలకకూడదు. అయితే కొన్నిసార్లు ఆ సత్యం మనల్ని మనం మార్చుకోవడానికి నిప్పులా దహించాల్సిందే. ఆ రాత్రి ఆ ఊర్లో ఎవ్వరూ నిద్రపోలేదు, ఎందుకంటే వారి ఆత్మలు మేల్కొన్నాయి. మీ ఆత్మ కూడా ఈ కథతో మేల్కొన్నదని నేను ఆశిస్తున్నాను. ఈ సుదీర్ఘమైన, ఉత్కంఠభరితమైన ప్రయాణంలో నాతో నడిచినందుకు ధన్యవాదాలు. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఇప్పుడే రోజుకో స్టోరీ టీవీ అంటే రోజుకో స్టోరీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఈ కథను షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి నీతి వేల మందిలో మార్పు తెస్తుంది. మళ్ళీ రేపు మరో అద్భుతమైన, గగుర్పొడిచే గాథతో మీ ముందుకు వస్తాను.
అప్పటివరకు సెలవు. మీ చెవుల్లో ఈ కథ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి.